10 ఏళ్ల పాటు తెలంగాణను ఓ కుటుంబం దోచుకుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆరోపించారు. హైదరాబాద్ను తామే అభివృద్ధి చేశామని కేటీఆర్ చెప్పుకుంటున్నారని, ఫామ్ హౌస్లు కట్టుకోవడం తప్ప వారేం చేశారని భట్టి ప్రశ్నించారు. హైదరాబాద్కు నీళ్లు, పరిశ్రమలు తెచ్చింది కాంగ్రెసే అన్నారు. బీఆర్ఎస్ నేతలు ఇష్టానుసారం మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరని భట్టి విక్రమార్క హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర సంపదంతా మరి తెలంగాణ ప్రజలకు పంచబడిందా? వనరులన్నీ తెలంగాణ ప్రజలకు ఇవ్వబడ్డాయా? తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రాలు మనం స్వతంత్రంగా బతకగలిగామా? స్వేచ్ఛగా మాట్లాడుకోగలిగామా అంటే 10 సంవత్సరాలు లేదనే సమాధానం. స్వేచ్ఛ లేదు, మాట్లాడేటువంటి ఇది లేదు, హక్కు లేదు. ఇక్కడ ఉన్నటువంటి సంపద వనరులు మనకు రావాలని అడుగుదామంటే వినేటువంటి మనిషి లేడు. ఒక రాజులాగా రాజరిక పరిపాలన సాగిస్తూ ఉన్న సంపదంతా కొల్లగొట్టి మొత్తం ఒక కుటుంబం మొత్తం ఈ రాష్ట్ర సంపదనంతా దోపిడీ చేసింది. ఆ దోపిడీ నుంచి ఈ రోజు మన తెలంగాణ ప్రజలు విముక్తి కలిగించి ఈ రోజు ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చి ఇవాళ ప్రజల ప్రభుత్వం ఇక్కడ స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు. హైదరాబాద్ మొన్న కేటీఆర్ అక్కడిక్కడ మాట్లాడుతూ మేము హైదరాబాద్ నగరాన్ని నిర్మించాం, అద్భుతంగా చేశామని. ఏం చేశావు నువ్వు? ఈరోజు హైదరాబాద్ నగరంలో మంచినీళ్లు తాగుతా ఉన్నారంటే అది మా వల్ల, కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల తాగుతా ఉన్నారు. అలా స్పష్టంగా చెప్పండి, ఇంటింటికి చెప్పండి, నేను లెక్కలతో సహా చెప్తాం. మేము వచ్చిన తర్వాత నీళ్లు ఏమిచ్చావు నువ్వు? నీళ్లు హైదరాబాద్ నగరానికి గండిపేట నుంచి నీళ్లు వస్తా ఉన్నాయి. మీరు లేరు కదా, మీరు కాదు కదా గండిపేట తెచ్చింది. హైదరాబాద్ నగరం నుంచి మంజీరా నీళ్లు వస్తా ఉన్నాయి. మీరు కాదు కదా తెచ్చింది, అది కాంగ్రెస్ కదా. హైదరాబాద్ నగరానికి కృష్ణానది నుంచి ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 నీళ్లు వస్తా ఉన్నాయి. అవి మీరు కాదు కదా తెచ్చింది, అది కాంగ్రెస్ ప్రభుత్వం. హైదరాబాద్ నగరానికి గోదావరి శ్రీపద అల్లంపల్లి నుంచి పైపులు అనేసి నీళ్లు వస్తా ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారి టైంలో మొదలుపెట్టి అవి మీరు కాదు కదా తెచ్చింది. రకరకాల పవర్ ప్రాజెక్ట్స్ అన్ని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు పెట్టింది. ఇవాళ కరెంట్ వస్తా ఉంటే ఆ కరెంటును సరఫరా చేసుకుంటూ స్విచ్ ఆన్ చేసి ఆడిపోయి ఇది నేనే తెచ్చిందంటే ఎట్లా? ఎవడో కట్టించిందని ఇంట్లోకి వచ్చి స్విచ్ ఆన్ చేస్తే నువ్వు తెచ్చినట్టు కాదు కదా. మరి హైదరాబాద్ సికింద్రాబాద్ నగరాన్ని నేనే ఏం నిర్మించావు నువ్వు? హైదరాబాద్ నగరంలో ఓ పిహెచ్ఎల్ తెచ్చావా? ఓ ఈసీఎల్ తెచ్చారా? లేదా ఉస్మానియా యూనివర్సిటీ కట్టావా? లేకపోతే ఇంకేదైనా పరిశ్రమలు పెట్టావా? బీడీఎల్ పెట్టావా? ఫామ్ హౌస్ ఏడొక ఫామ్ హౌస్ ఏడబడితే ఆడ ఫామ్ హౌస్లు కట్టుకొని హైదరాబాద్ చుట్టూ ఉన్నట్టు భూములను ఆక్రమించుకొని లక్షలాది కోట్ల రూపాయలు తెలంగాణ ప్రజల సొమ్ము దోచుకోవటం తప్ప తెలంగాణ ప్రజలకు మేము చేసింది ఏమీ లేదు. కోరి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అన్యాయం చేశారు, దోపిడీ చేశారు, లూటీ చేశారు. ఈ రోజు అదృష్టం కొద్దీ 10 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రం మీ చేతుల్లోంచి బయటపడింది. మాట్లాడుతున్న కాంగ్రెస్ వాళ్ళని బట్టలు ఈడు తీసుకొడతాం. బట్టలు ఏంది మీరు కొట్టేది? బట్టలు తీసుకొట్టేది ఏంది మీరు కొట్టేది? కాంగ్రెస్ వాళ్ళు ప్రజాస్వామ్యవాదులు కాబట్టి అడ్డగోలుగా ఏం మాట్లాడలేదు. ఒకవేళ నిజంగా నువ్వు ఆ పని చేయడానికి వస్తే వాళ్ళందరూ అడ్డం తిరిగితే మీరు బతుకుతారు అసలేడా? ఎందుకు అనవసరం నోరు వారేసుకుని అడ్డగోలుగా మాట్లాడేది? ఓ పద్ధతి ఉండాలి. నాయకులు అంటే నాయకులు మాట్లాడే భాషను చూసి ప్రజలు కూడా నేర్చుకుంటారు.